వీధుల్లో కాకుండా, క్లబ్బుల్లో కాకుండా, పబ్బుల్లో కాకుండా, ప్రజల ముందు చులకన కాకుండా చట్టసభలలో మనం చర్చ చేసుకుందాము. రండి, మీ అనుభవంతో మీ చేసిన ప్రయత్నాలన్నీ వివరించండి, సంబంధించిన వాస్తవాలను చర్చించుకుందాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారిని ఏ తారీఖు వారు వస్తారో, ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని స్పీకర్ గారికి. తక్షణమే ప్రభుత్వం స్పందించి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని నేను వారికి సూచన చేయడం జరిగింది. సవాల్ విసరలే. ఎప్పుడో ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా రామాట, ఎక్కడికొద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా, ఏం ప్రాబ్లం లేదు. తారీఖు చెప్పు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు. మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించేవాళ్ళు. శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే. మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా, అన్ని వివరాలు చర్చించుకుందాం. కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. నాకేం బేసిజాలు లేవు. నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్ లో, ప్రజా జీవితంలో, అనుభవంలో చంద్రశేఖరరావు గారు. వారి ఆరోగ్యం సహకరిస్తలేదు, లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే. చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు. ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను. తారీఖు నిర్ణయించండి. క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది. ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని 100 కొరడా దెబ్బలు కొట్టాల్సింది. కృష్ణానదిలో మనకు చేసిన ద్రోహానికి ఎవరు పెరిగిన నేపథ్యం వాళ్ళని అట్లా మాట్లాడిస్తుంటే నేను అది కూడా కాదన్నాను. నేను ఊర్లో వ్యవసాయ కుటుంబంలో పెరిగి పొద్దున్నే అన్నం తిని బయలుదేరే అలవాటు. ఈ రోజు కూడా పొద్దుగాల 8కి బయలుదేరిన అన్నం తిని బయలుదేరుతాను. నేను మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చే వరకు తలా తోక లేకుండా మాట్లాడితే తోక కత్తిరించే తెలుసు. ఒకవేళ నీకు తెలవకపోతే మీ నాయన అడుగు, ఏం చేస్తే ఏమైందో, మీ నాయన ఇప్పుడు ఏడు ఉన్నాడు. నాకు చికాకు కలిగించొద్దు. నాకు చికాకు కలిగిస్తే మళ్ళీ అది బాగుండదు. నేను చదవడం మొదలు పెడితే మళ్ళీ అది మంచిగా కూడా ఉండదు. మీరేంది మాకు చెప్పేది? సలహా ఇవ్వండి, సూచన చేయండి. సహేతుకమైన విధానంతో ముందుకు రండి. అసూయతోని, అక్కస్తోని, అహంభావంతో, అహంకారంతో ఏం మాటలు అవి? అట్లాంటి మాటలకు సమాధానం చెప్పడానికి మా దగ్గర లేరనుకుంటురా? మా ఒక్క మందుల సామెలు చాలు, మేము అందరం అక్కర్లేదు. ఒక మందుల సామె నువ్వు పంపిస్తే చాలు, నీకు నీ తాతకు 3 తరాలకు సమాధానం చెప్తాడు. అది కాదు కదా.